ఏ బీచ్ అనగానే మనల్ని ఉత్సాహం వచ్చేసింది. ఇప్పుడు మా తమ్ముడు గారు అయితే తాగుతుండు, అందువల్ల కాదు. అరే నీ వల్ల కాదంటుందా? చేపలు పడతావు. ఫైనల్లీ బీచ్ దగ్గరకు వచ్చేసినాం. వద్దు హ్యాపీయా? టెంపుల్ ఆర్కిటెక్చర్ లోపల చాలా బాగుంది. ఒక రామేశ్వరం నాకు గుర్తొస్తుంది. చూడండి ఎంత సిమెంటరీ ఉందో. అప్పట్లో ఎంత నైపుణ్యం గలవారు మన రాజులు, శిల్పులు. మనం ఆ మ్యూజిక్ వింటూ ఈ టెంపుల్లో ప్రదర్శన చేస్తుంటే ఒక మంచి ఫీలింగ్ అనిపిస్తుంది. మీరు వినండి. అందరికీ నమస్కారం. ముందుగా గురువుగారి చాగంటి కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. సో ఇందాకనే తిరునల్లాలో దర్శనం చేసుకొని టువర్డ్స్ కారైకాల వెళ్తున్నాము. అక్కడ ఏమేమి చూస్తామనేది చూద్దాం. మనం ఇప్పుడు వెళ్దామా? పార్ట్ కాదు, కంటిన్యూ. ఇందరిది అయిపోయింది. ఇది ఈరోజు వేరే ఫ్రెష్గా వెళ్దామా? బీచ్కి వెళ్దామా? ఓకే, లెట్స్ గో. ఓం నమ శివాయ. టైం వచ్చేసి 2:30 అవుతుంది. ఇప్పుడే కారైకాల్ బీచ్ దగ్గరకు వచ్చినాం. మధ్యలో ఒక టెంపుల్ పెట్టుకున్నాం గూగుల్ మ్యాప్స్లో, అది ఓపెన్ చూపించింది కానీ డైరెక్ట్ వెళ్తే అది టెంపుల్ క్లోజ్ ఉంది. సో ప్రస్తుతానికి బీచ్ నియర్ బై ఒక పార్క్ అంటే వచ్చినాం. చూపించా, చెప్పు. ఏ బీచ్ అనగానే మనల్ని ఉత్సాహం వచ్చేసింది. వాళ్ళకి బ్యాక్ టు బ్యాక్ టెంపుల్స్ అని నేను నిందాం మొన్న కొంచెం రిలీఫ్ కోసం బీచ్ ప్లాన్ చేసినా కానీ వర్కౌట్ అవ్వలేదు. చిదంబరం దగ్గర చూడాలి ఎట్లా ఆడుకుంటారు. ఏ భయం వేస్తుందా? ఒకేసారి ఏం కదా వచ్చే, ఏం కదా వచ్చేసాయి. మట్టి ఉంది, మెల్లగా స్లోగా. అట్లా కూసో నువ్వు కూసో అది భయం వేస్తుంది. ఏ కూసో దా, ఏం కదా. కారైకాల్ బీచ్ పక్కనే బీచ్ పార్క్ అని ఉందన్నమాట. పిల్లలైతే ప్రస్తుతానికి ఆడుకుంటున్నారు ఇక్కడ. కింద పడకరా, దెబ్బ తగ్గించుకోకు, కింద పడతామని. కింద పడకుండారా. భయపడే కానీ ఇందాక అద్దగారు భయపడి నువ్వు పెద్ద దానిపైన కింద పడ దా అద్దు. నేను జాత్ బండి క్లాస్ రన్నింగ్ ఏదో చూసుకొచ్చి అని పడ్డది. ఇంకోసారి జాలుతాం, ఇంకోసారి జాలుతాం. మళ్ళీ మామూలు తీట కాదు కదా, మళ్ళీ జాలుతాం. మరి మామూలు తీట కాదు కాబట్టి మళ్ళీ జాలుతాం. అది మామూలు తీట కాదు కదా, మళ్ళీ జాలుతాం. అది మామూలు తీట అయితే మళ్ళీ ఒక్కసారి భయపడి వదిలేస్తుంది. అది మామూలు తీట కాదు కాబట్టి వన్ టైం జారు బండ జారు దించి జారు బండ జారుతున్నాం. 3, 2, 1. మా తమ్ముడు గారు అయితే జారుతుండు, అందువల్ల కాదు. అరే నీ వల్ల కాదంటుందా? చెయ్యి అక్కడికి వచ్చిన కాలు ముందు పెట్టి ఏం కాదు, జస్ట్ కాలు ముందు పెట్టి అంతే. ఇందాక అంకుల్ టెక్నిక్ చూస్తున్నావు. జారు ఏం కాదు, వదిలిపెట్టు అంతే జారు అంతే అయిపోయింది అంతే, సింపుల్. జరుగు
బీచ్ గురించి చాలా రోజులు వెయిట్ చేసినావా? మొన్న ఇంటికి పోదాం అన్నాడు. బీచ్ వెళ్తే ఇంటికి వద్దా అంటుంది. బీచ్ వచ్చేసి బాగుంది, చాలా దూరం ఉన్నాయి నీళ్ళు. పార్కింగ్ ఏమో చాలా దూరం ఇచ్చిండు. ఇదంతా నడుచుకుంటూ వెళ్ళాలి. ఈవినింగ్ లైటింగ్స్తో స్ట్రీట్ ఫుడ్తో ఇంకా బాగుంటుంది. పిల్లలు ఉరుకుతూ ఉన్నారు అటు. ఫైనల్లీ బీచ్ దగ్గరకు వచ్చేసినాం. అది హ్యాపీయా? చూడు అది ఓపెన్ దిగకు. బ్యాక్ 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 బ్యాక్. చెడ్డి అలలు మాత్రం ఫుల్ వస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి పిల్లలని. బ్యాక్ సైడ్ అవ్వాలి శృతి. బ్యాక్ సైడ్ వద్దు, బ్యాక్ సైడ్. ఒకరు వస్తుంది ఒకరు రాదు. వస్తాయి ఒక్కొక్కసారి వస్తాయి. అదో ఏం చేస్తున్నావు? ఇల్లు లోకల్ వాళ్ళు వచ్చి బాగా నేర్చుకోవచ్చురా. టైం వచ్చేసి 4:10 అవుతుంది. పిల్లలు కాసేపు బీచ్లో ఆడుకున్నారు. బాగానే ఆడుకున్నారు, మంచిగా ఏమో తెచ్చుకున్నారు. మరి కొట్టకపోతే నీళ్ళలో పోతే సరే. ఏం తెచ్చుకున్నారు చూపించారు? సరే మళ్ళీ టెంపుల్ మోడ్లోకి వెళ్ళిపోదామా? చేసినావు, ఎంజాయ్ చేసినావు కదా. మళ్ళీ చేద్దాం. మళ్ళీ రేపు వెళ్ళి వచ్చినా మళ్ళీ కుదిరినప్పుడు చేద్దాం. ఓకేనా? లెట్స్ గో. ఓం నమః శివాయ. చెప్పద్దు. శివాయ గురవే నమః. ఈ కారైకాల్ హార్బర్ కూడా మనం చూసుకోవచ్చు. చాలా పెద్ద పెద్ద బోట్స్ ఉన్నాయి అక్కడ. బీచ్లో ఆడి అలిసిపోతే లెమన్ సోడా తాగుతా అన్నారు. ఇక్కడ లెమన్ లేదు, బత్తాయి సోడా ఇస్తున్నారు. ఓకేనా? తీసుకో. నువ్వు తీసుకో. తెచ్చిన దీని అబ్బో టేస్ట్ అయితే చాలా బాగుంది. నచ్చిందా నీకు? ఏదో బాగాలే అంటావా? చెప్పురా. ఎట్లుందా? ఆర్డర్ ఎట్లుంది? సరే ఎట్లుంది చెప్పు. టేస్ట్ గ్లాస్ 30 రూపీస్ అనుకుంటా. 120 రూపీస్ ఛార్జ్ చేస్తారు. రీజనబుల్, బాగుంది. ఎనర్జీ డ్రింక్. ఇది ఒక అమ్మవారి టెంపుల్ దగ్గరకు వచ్చాము. ఫస్ట్ టైం అనమాట. పేరు కూడా తెలియదు. గూగుల్ మ్యాప్ పెట్టుకొని వచ్చేసాము. నీలయాక్షి అమ్మన్ టెంపుల్, నాగపట్నం. లోపల నంది చూడు ఎంత బాగుంటుందో. పెద్దగా ఉంది చూడు. చాలా పెద్దగా ఉంది, కొంచెం నార్మల్ కంటే. రంకె వేయడానికి రెడీగా ఉందన్నమాట నందీశ్వరుడు. మేము రాగానే లోపల ఒక హారతి అయితే స్టార్ట్ అయింది. అది చూడడానికి వెళ్తున్నాం.
రామేశ్వరం నాకు గుర్తొస్తుంది. చూడండి ఎంత సిమెంటరీ ఉందో, అప్పట్లో ఎంత నైపుణ్యం గలవారు మన రాజులు, శిల్పులు. చూడు స్తంభాలు ఎట్లున్నాయి చూడు, మంచిగా యాక్టింగ్ చేయకు. ఇప్పుడే మా వాళ్ళకు ఒక డౌట్ వచ్చింది, అప్పట్లో రాజులు టెంపుల్స్ ఇట్లా కట్టిరంటే ఇంకా వాళ్ళు ఉండే భవనాలు ఏ విధంగా ఉంటాయి అని చెప్పేసి. టెంపుల్ స్టార్టింగ్లో చిన్నగా అనిపించింది కానీ లోపల చూస్తే చూడండి, మీరే అబ్జర్వ్ చేయండి, ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. మేము మొత్తం బయట ఒక ప్రాహార గోడ, అన్ని టెంపుల్స్లో ఇలాగే ప్రదక్షిణ చేస్తున్నాం, అన్ని డీటెయిల్గా చూస్తున్నాం ప్రశాంతంగా. సో ఈ టెంపుల్ గురించి నాకు ఎక్కువ తెలియదు కానీ ఒకటి మాత్రం చెప్తాను. తిరువారూరులో నేను లాస్ట్ వీడియోలో షేర్ చేసుకున్నా కదా, ముచ్చుకుంద మహారాజుకి ఇంద్రదేవుడు 6 నకిలీ త్యాగరాజ స్వామి విగ్రహాలు ఇస్తానని. అవి నకిలీ ఇచ్చినప్పుడల్లా ఒక్కొక్క దగ్గర ప్రతిష్ఠించబేస్తారు. అందులో ఇదొకటి అనమాట. మెయిన్ వచ్చేసి తిరువారూరులో ప్రతిష్ఠించారు లాస్ట్కి. అది ఇంకా మిగతా విషయాలు మీరే సెర్చ్ చేయండి. నేను టెంపుల్ పేరు కింద ఇస్తాను, మీరు గూగుల్ చేసి చూడండి. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఎట్లా ఒక 15 మెంబర్స్ కూడా లేరనమాట, అంత పెద్ద టెంపుల్. ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకోవచ్చు ఈవినింగ్ టైంలో కూర్చొని. ఎట్లుందా టెంపుల్, ఆర్కిటెక్చర్, గోడలు ఎట్లున్నాయి? అరేన్ యాక్టింగ్ చేయకు. ఎట్లుంది టెంపుల్, ఎట్లుంది టెంపుల్? గోడల మీద విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి, రీసెంట్గా కలర్స్ వేసినట్టున్నారు. ఇప్పుడు ఒక టెంపుల్ దగ్గరికి వచ్చాము, చాలా ప్లెజెంట్గా ఉంది వాతావరణం. పక్కన నది, లెఫ్ట్ సైడ్ పెద్ద టెంపుల్. సన్సెట్ అవుతుంది. మా వాళ్ళు నన్ను వదిలేసి నది వందికి వచ్చారు. అలా జాగ్రత్త. చాలా బాగుంది కదా వెదర్ గిదంగా అంతా. బాగుంది కదా, వద్దు చాలు చాలు చాలు, లే ఇంత పైకి పోయిందా. చూడు ఎంత బాగుంది ఇక్కడ, చుట్టుముట్టు ఇల్లులు, పెద్ద చెట్టు, ఒక మంచి టెంపుల్ పక్కన పెద్ద టెంపుల్. నవనితేశ్వరర్ టెంపుల్ పేరు. ఇక్కడ కూడా శివుడి అనమాట. ఇది వన్ ఆఫ్ ద పాదలపేట స్థలం. ఇక్కడ ఉన్న కుమారస్వామిని మొక్కుకుంటే ఏ కోరికలైనా తీరుతాయని ఇక్కడ ప్రసిద్ధి. ఓం నమః శివాయ. ఎంత నాయన్మార్లో, నాయన్మార్స్ దండం పెట్టుకుంటే పద. మనం ఆ మ్యూజిక్ వింటూ ఈ టెంపుల్లో ప్రదర్శన చేస్తుంటే మంచి ఫీలింగ్ అనిపిస్తుంది. మీరు వినండి. మన ఇండియన్ మ్యూజిక్ పవర్ అది. ఇక్కడ చిన్నపిల్లలు భరతనాట్యం నేర్చుకుంటున్నట్టున్నారు. టెంపుల్లో నేర్చుకోవడం వాళ్ళ అదృష్టం నిజంగా. ఇంకొక రకంగా
ఇంకా చెప్పాలంటే మన కల్చర్స్ని కాపాడుతుంది వీళ్ళ పేరెంట్స్. ఇంకొక టెంపుల్ దగ్గరికి వచ్చాము. ఆ టెంపుల్ పేరు వచ్చేసి నేను కింద టైప్ చేస్తాను. ఓం నమః శివాయ. ఒక్కొక్క విలేజ్లో పెద్ద పెద్ద టెంపుల్స్ ఉన్నాయి. జస్ట్ జనాలు ఒక్కరు ఇద్దరు అలా ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇది ఒక పాదలపేట స్థలం, నాయన్మార్లు తిరిగిన ప్లేస్. ఓం నమః శివాయ. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. మేము విజిట్ చేసిన లాస్ట్ టెంపుల్ కూడా ఇలా పైకి ఎక్కి దర్శనం చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఒక చోళన్ అనే రాజే నాయన్మార్ అనమాట. నేను పేరు చెప్పింది మర్చిపోయాను. స్థలపురం తర్వాత తెలుసుకుందాం. సో పైకి వెళ్ళి దర్శనం చేసుకుందాం. నేను మూల విరాట్స్ అట్లాంటివి చూపించాలనుకోవట్లేదు. ఓన్లీ అప్పర్ అవుటర్ సైడ్ మాత్రమే. ఓం నమః శివాయ. ఇక్కడున్న స్వామి పేరు అక్షయ లింగేశ్వర స్వామి అంట. మనం ఇందాక వెళ్ళిన టెంపుల్ దగ్గర ఒక రాక్షసుని చంపడానికి కుమారస్వామికి వేలిచ్చింది ఆ ప్లేస్ అంట. సో అమ్మవారికి ఆ కుమారస్వామిని ఆ రాక్షసుని చంపిన తర్వాత తనకి ఇది కూడా ఒక పాదలపేట స్థలము. సో అసురులు కుమారస్వామిని తో యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు అమ్మవారికి కోపం వచ్చి ఇక్కడ మొత్తం 5 నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ పైన మొత్తం 5 రూపంలో ఇక్కడ అమ్మవారు ఉందన్నమాట. చాలా శక్తివంతమైన అమ్మవారు ఇక్కడ. టెంపుల్ చాలా పెద్దగా ఉంది. ఉపాలయాలు కూడా చాలా ఉన్నాయి. 4 దిక్కుల అమ్మవారు ఉన్నారు. ఇది 4వ శతాబ్దంలో కట్టిన టెంపుల్ అంట. మెయిన్ టెంపుల్ వచ్చేసి. ఓం నమః శివాయ. పంతులు గారు ఇక్కడ భద్రకాళి అమ్మవారి చేతిలో ఉన్న నిమ్మకాయ కుంకుమ, ఇది పసుపు కుమ్మ ప్రసాదంగా ఇచ్చారు. మేమేమి తనకేమి దానం కూడా ఏం చేయరు, జస్ట్ అలా ఇచ్చారు. ఓం నమః శివాయ. టైం వచ్చేసి 9 అవుతుంది. ఈవినింగ్ 3 టెంపుల్స్ చూసుకున్న తర్వాత మళ్ళీ రూమ్కి వచ్చాము. మా మఠం ఉన్న ప్లేస్కి. శివాయ గురవే నమః. ఓం నమః శివాయ. టైం వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ 9:40 అవుతుంది. సో నిన్న టిఫిన్ చేసిన తర్వాత ఇంకా రూమ్కి వచ్చి అలసిపోయి రెస్ట్ తీసుకుందాం. సో మార్నింగ్ నెక్స్ట్ డేకి అయితే వెళ్తున్నాం. బాగా జరిగింది. మార్నింగ్ ఒక 2 టెంపుల్స్, ఇంపార్టెంట్ టెంపుల్స్, మధ్యాహ్నం కొద్దిసేపు పిల్లలకి బీచ్ సరదాగా గడిపాము. దాని తర్వాత ఒక 3 ఇంపార్టెంట్ టెంపుల్స్ చాలా బాగున్నాయి. మీరే చూశారు కదా. ఇక్కడ ఒక్కొక్క విలేజ్కి అంతంత పెద్ద టెంపుల్స్ ఉంటాయి. కానీ జనాలు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. ప్రశాంతంగా ఉండే టెంపుల్స్ ఇక్కడ 100 టెంపుల్స్ ఉన్నాయన్నమాట. మాకు అక్కడికి వెళ్ళడం చాలా మంచిగా అనిపించింది. ఆ 3 టెంపుల్స్ని దర్శనం చేసుకోవడం, తర్వాత రూమ్కి వచ్చి రెస్ట్ చేసుకున్నాము. సో నిన్నైతే అలా జరిగింది. మా ప్రయాణం మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.